వాటర్ బాటిల్ ఇవ్వు. చాము మూత తీసివు. కార్ లోపల పెట్టు. అర్థమైందా సిస్టర్? అర్థమైంది సిస్టర్, అర్థమైంది. హారిక ఏం చెప్తే అఖిల్ అది చెయ్యాలి. అదే కదా రిమోట్ అంటే. ఎస్, అఖిల్ని నా డార్లింగ్ ప్రేమ్ లాగా తయారు చేస్తాను. తిట్టిందా పొగిడిందా? థ్యాంక్ యూ మామ్. రండి లోపలికి వెళ్దాం. చాము నన్ను కూడా రమ్మంటావా? బొట్టు పెట్టి పిలవాలా? రండి. రండి రండి చెల్లెమ్మా. నమస్కారం వదినా. బావగారు బావున్నారా? మీ చెల్లెలు బాగుంటే నేను బాగున్నట్టే బావగారు. ఊరుకోండి, అక్కడికి నేనేదో మిమ్మల్ని డామినేట్ చేస్తున్నట్టు. పిలవగానే వచ్చినందుకు సంతోషం వదినా. మీరు పిలిస్తే రాకుండా ఎలా ఉంటాం వదినా? మీ ఇంటికి మా పిల్లనిచ్చిన వాళ్ళం. మీకా మాత్రం గౌరవం ఇవ్వవా? మీరన్నా అన్నయ్య గారన్నా మాకు చాలా గౌరవం. ఏంటే మీ అమ్మ నీకంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఇప్పుడేం చూశారు? రేపు భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో చూడాలి మా మామ్ విశ్వరూపం. మొన్న అభియన్న మాటల్ని మనసులో పెట్టుకోకండి. భలేవారే, మేము అలాంటి వాళ్ళమా వదినా? మా మనసులో ఆ ఫీలింగే ఉంటే మీరు పిలవగానే వచ్చేవాళ్ళమా? అభి అంటే మాకు అభిమానం ఉందొదినా. హారికనే కాదు, వసు కూడా మా కూతురే. మంచి మాట చెప్పావమ్మా. పోయి పోయి దీని మాటలు నమ్ముతున్నారా బావగారు? నిలబెట్టే మాట్లాడేస్తున్నాం. కూర్చోండి. కూర్చోండి వదినా. బావగారు మీరేం మాట్లాడరేంటి? అన్నీ మీ చెల్లెలు మాట్లాడుతుంటే నేనేం మాట్లాడను బావగారు. బావుంది. పెత్తనమంతా మా చెల్లెలికిచ్చేశారన్నమాట. నేనెక్కడిచ్చాను? అదే బలవంతంగా లాగేసుకుంది. అదేం లేదన్నయ్య గారు, ఆయన మితభాషి, ఎక్కువగా మాట్లాడరు. అలా చెప్పి మీ నాన్న నోరు మోయించిందేంటే? మా మామ్ ఎవరి నోరైనా మోయిస్తుంది, అందులో మా మామ్ స్పెషలిస్ట్. అమ్మ హారిక, అలా చూస్తున్నావే, మీ అమ్మ నాన్నలకేమైనా తీసుకురా. అలాగే అత్తయ్య. హారిక, ఇప్పుడేం వద్దునా, 1 గంటలో బయలుదేరుతున్నావంట కదా? అవునమ్మా, అందరూ బ్యాగులు సర్దుకుంటున్నారు. హారిక, మీ బ్యాగ్ సర్దావా? అయిపోయింది మామ్, ఆయన రెడీ అవుతున్నారు. నమస్తే బాబాయ్ గారు. నమస్తే అమ్మా. నమస్తే పిన్ని గారు. బావున్నావా పావని? పిల్లలు ఎలా ఉన్నారు? అంతా బావున్నారు పిన్ని. పండక్కి పిల్లలు వస్తున్నారు కదా? లేదు, వాళ్ళకేవో ఎగ్జామ్స్ ఉన్నాయట. పావని, వసు వాళ్ళు రెడీ అయ్యారా? అవుతున్నారు అత్తయ్య. ఆయన కూడా రెడీ అయ్యారు. అభికి మేమొస్తున్నట్టు తెలుసా వదిన గారు? తెలుసమ్మా, వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా రమ్మన్నాం. ఏదో ముఖ్యమైన పనుందని రాలేదు. వచ్చుంటే బావుండేది. వాళ్ళను కూడా వదలదా మీ అమ్మ? ఎవరిని వదలదు, అందరి లెక్క తేలుస్తుంది. మొన్న వీళ్ళొచ్చి వసు విషయంలో గొడవ చేశారు. ఈ పండుగలో ఏం చేస్తారో ఏంటో దేవుడా, ఈ ప్రయాణం ఎలా ఉండబోతోందో. పిల్లలు రెడీ చేశారా? అయ్యారండి. అందరి బట్టలు సర్దినట్టేగా? అయిపోయిందండి. ఈ సూట్ కేసులో మీవి అను కీర్తివి సర్దుతున్నాను, అందులో నావి బన్నీవి బట్టలు పెడుతున్నాను. ఇంట్లోనే కాదు, సూట్ కేసులో కూడా మనం విడిగానే ఉన్నామన్నమాట. ఏమన్నారు?
అదే మీ బట్టలు బన్నీ బట్టలు ఒక సూట్ కేసులో సర్దుకున్నాను అన్నారు కదా. అంటే పెళ్లి కాకముందు అమ్మ నాన్న బట్టలు ఒక బ్యాగ్లో, నావి బన్నీవి ఒక బ్యాగ్లో పెట్టడం అలవాటైపోయింది. ఇప్పుడు పెళ్ళైంది కదా, ఇంకా ఎందుకు విడిగా ఉండాలి అనుకుంటున్నారు? అంటే మీరు నాతో ఎందుకు ఉండట్లేదు అని అడుగుతున్నాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మన పెళ్ళికి ముందు మీరు వేరు, నేను వేరు. పెళ్లితో మీరు నేను ఒకటయ్యాం. మీరు నా మనిషి అని, నేను మీ మనిషి అనే భావన మన ఇద్దరికీ ఉండాలి. మనిద్దరం ఒక్కటే అనే ఫీలింగ్ ఉండాలి. నేను మీ తోడునని, మీ పక్కనే ఉంటానని మీరు అనుకోవాలి. అప్పుడే మీకు నాపై నమ్మకం, ధైర్యం వస్తాయి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు నేను వేరు సూట్ కేసుల్లో ఉండకూడదు. సారీ అండి, నేను అంత దూరం ఆలోచించలేదు. ఏదో అలవాటుగా. అలవాటా లేక ఇష్టమా? అయ్యో అదేం లేదండి. అయితే ఇష్టమా? ఇష్టమే అండి. మరి ఇంకా విడిగా ఉన్నాం ఎందుకు? ఐ మీన్ బట్టలు. చాలా సంవత్సరాల తర్వాత మనం మీ ఊరు వెళ్తున్నామంట కదా, అత్తయ్య చెప్పారు. అవును, ఆ ఊరు ఆ ఇల్లు అంటే నాన్నకి చాలా ఇష్టం. అక్కడికి సంతోషంగా వెళ్ళాలి, అక్కడ ఆనందంగా ఉండాలి అంటారు.
తను చనిపోకముందు ఆఖరిసారి అక్కడికి వెళ్ళాం. తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం. అంటే ఆ ఊరొచ్చాక అక్క చనిపోయిందా? చనిపోకముందు అక్క సంతోషంగా ఉన్నారా? తను చనిపోయాక నేను సంతోషంగా లేను. వసు రెడీయా? వస్తున్నామక్క. పదండి. నమస్తే పిన్ని గారు. నమస్తే బాబాయ్. నమస్తే అమ్మా. బాగున్నారా? బానే ఉన్నాం. కూతురు కాని కూతురా. అదేంటి చాము, కూతురు గాని కూతురేంటి? కూతురనో కూతురు కాదనో అనొచ్చుగా. అన్నది మీ గురించి కాదులే బావగారు, వసు వాళ్ళ అమ్మా నాన్నల గురించి. నువ్వు ఎలా ఉన్నావని మేం అడగక్కర్లేదనుకుంటాను. అడగాలి చాము. అవసరం లేదు ప్రేమ్. తనని ప్రాణంగా ప్రేమించే భర్తున్నాడు. తన మీద ఈగ కూడా వాలనివ్వడు. నువ్వు చాలా అదృష్టవంతురాలు వసు. తన అదృష్టవంతురాలే. తన్ని పెళ్లి చేసుకున్నందుకు మా అభి అదృష్టవంతుడో కాదు. ఇది పెళ్లి చేసుకునేటప్పుడే ఆలోచించాలి సిస్. జాతకాలు చూసినప్పుడే అనుకోవాలి. అన్నట్టు జాతకాలంటే గుర్తొచ్చింది. మొన్న మా బేబీ జాతకం చూపించాం. ఎవ్రీ ఇయర్ చూపిస్తామనుకో. అవునవును, ప్రతి సంవత్సరం మార్చిలో అకౌంట్స్ చూసినట్టు. తమరు షట్ డౌన్ అవుతారా? ఆ, అయ్యాను. బావగారిని బాగానే కంట్రోల్లో పెట్టారే. ఏది? ఈ వసు అభిని కంట్రోల్లో పెట్టిన దానికంటేనా? ఏదో జాతకాల గురించి చెప్తున్నారా? ఆ, పనిలో పనిగా నీ జాతకం గురించి కూడా అడిగాం వసు. ఈ సంవత్సరం నీకు చాలా దరిద్రంగా ఉందంట. అది కాదు సిస్టర్, ఈ ఇంట్లో వసు మాటే వేదవాక్కు అవుతుందంటేను. గ్రహాలు అన్నిసార్లు ఒకేలా ఉండవు సిస్టర్. అప్పుడప్పుడు తారుమారవుతూ ఉంటాయి. ఇది వరకు వసు మాటే చెల్లేదంట కదా. ఇకపై ఏది చెల్లదట. సమస్యలు, కష్టాలు, బాధలు వస్తాయట. ముఖ్యంగా ఈ పండగ దినాలు తనకి పీడకలలా ఉంటాయంట. పాపం, అన్యాయంగా ఈ అమ్మాయిని బాధ పెడుతున్నారు కదా. అలా ఎలా అవుతుంది సిస్టర్? అందరూ సంతోషంగా ఉండాలనే కదా మా అన్నయ్య సంక్రాంతి పండక్కి ఊరెడదామన్నారు. అందరూ సంతోషంగానే ఉంటారు, ఒక్క ఈ వసు తప్ప. ఆయన అభి ఉండగా తనకేంటి సిస్టర్? జాతకం సిస్టర్. ఎవరున్నా తనని కాపాడలేరు. ఆ సూర్యుడిని ఎవరైనా మింగగలరా? చంద్రుణ్ణి మింగలేరు కదా. కానీ ఆ రెండిటికి గ్రహణం పట్టలేదా? అదే జాతకం అంటే. దీని గ్రహణం పట్టాలి, పేడ వదిలిపోతుంది. అయితే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి వసు. అన్నట్టు నీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. పిల్లలు పాస్ అయిన విషయం
నువ్వు మీ అత్తయ్యతో చెప్పలేదు కదా? ఆ విషయంలో మీ అత్తయ్య నీ మీద చాలా కోపంగా ఉంది. అంటే వసు ఎప్పుడు దొరుకుతుందా అని వదిన గారు వెయిట్ చేస్తున్నారన్నమాట. అది వేరే చెప్పాలా సిస్టర్? మా వదిన ఏది తన దగ్గర దాచుకోదు, ఏదో రకంగా తిరిగిచ్చేస్తుంది. విన్నావా వసు? నీ జాతకంలో మీ అత్తయ్య ఎంటర్ అయిపోయింది. ఏ క్షణంలో అయినా తన కోపాన్ని నీ మీద చూపించొచ్చు. తన కోపంలో నువ్వు కాలి బూడిదైపోవటం ఖాయం. అవును వసు, నేను కాపాడటానికి అభి కూడా పక్కనుండడు. పండగ కదా, మగవాళ్ళంతా ఒకచోట, ఆడవాళ్లంతా ఇంకో చోట ఉంటారు. అయితే నీ పక్కన మీ అత్తయ్య ఉంటుంది, మేము ఉంటాం. మనం ఉండి ఏం చేయగలం సిస్టర్? వదిన్ని ఎదిరించి వసుని కాపాడగలమా? వసుని తనని తాను కాపాడుకోవాలి. నిన్ను నువ్వు కాపాడుకుంటావా వసు? అసలే నీ మొదటి పెళ్లి పెటాకులైపోయింది. ఈ రెండో పెళ్ళైనా నిలబెట్టుకోగలవా? ఏం జాతకమే నీది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును మావయ్య, ఆ రోజు మీరు ఇంట్లో లేరు. చాముండేశ్వరి పిన్ని వసుని ఏదో అనాలని చూశారు. అప్పుడు అభి ఆవిడ్ని మందలించాడు. అది అవమానంగా ఫీల్ అయ్యి ఆవిడ వసు మీద కోపం మనసులో పెట్టుకున్నట్టున్నారు. ఊరికి వెళ్ళిన తర్వాత వసుకి అత్తయ్యకి గొడవ పెట్టాలని చాముండేశ్వరి పిన్ని సుమంగళి పిన్ని అనుకుంటున్నారు మావయ్య. అదేంటి, తన మనసులో ఏమీ లేదని ఇందాక చాముండేశ్వరి చెప్పింది? మీ ముందలా అన్నారేమో. ఇందాక వసుని వాళ్ళిద్దరూ ఇండైరెక్ట్గా వార్న్ చేశారు మావయ్య. వసుని వాళ్ళేం చేస్తారో అని భయంగా ఉంది మావయ్య. ఈ విషయం అత్తయ్యతోనే చెప్పొచ్చు, కానీ మీకు చెప్తే మంచిదని మీతో చెప్తున్నాను మావయ్య. వసు విషయంలో మీ అత్తయ్య కూడా కోపంగా ఉందమ్మా. వారి మధ్యలో నన్ను జోక్యం చేసుకోవద్దని చెప్పింది. మీరే అలా అంటే ఎలా మావయ్య? తను చెప్పినంత మాత్రాన నేను వింటానా అమ్మా? కానీ ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏమో మావయ్య, పాపం వసు ఎన్నో కష్టాలు పడి ఈ ఇంటికొచ్చింది. ఇక్కడైనా తను సంతోషంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇక్కడ కూడా తన తప్పు లేకపోయినా వసు బాధపడుతోంది. చూడ్డానికి కష్టంగా ఉంది మావయ్య. లేదమ్మా, నేను పండగయ్యాక మీ అత్తయ్యతో మాట్లాడతాను. వసుకి ఏ ఇబ్బంది లేకుండా చూద్దాం. పండగలో గొడవ జరిగితే ఎలా మావయ్య? ఈ ఇంట్లో హారికకు ఇంపార్టెన్స్ కావాలని, హారికదే పైచేయి అవ్వాలని చాముండేశ్వరి పిన్ని కోరుకుంటున్నారు. అందుకు వసుని టార్గెట్ చెయ్యాలని అనుకుంటున్నారు. అత్తయ్య కూడా కొన్ని విషయాలు తెలుసుకోకుండా వసుని నిందిస్తున్నారు. ఇదంతా మీకు కంప్లైంట్గా ఏం చెప్పట్లేదు. ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని చెప్తున్నాను. తప్పుగా అనుకోకండి మావయ్య. చచా, నీ గురించి నాకు తెలీదా అమ్మా? నువ్వు పేరుకే పెద్ద కోడలివి, నిజానికి మా పెద్ద కూతురివమ్మా నువ్వు. నీ మాటల్ని నేను కాని మీ అత్తయ్య కాని ఎప్పుడూ నిన్ను తప్పుగా తీసుకోం. వసుని కాపాడాల్సిన బాధ్యత మీదే మావయ్య. నాకు నువ్వెంతో వసు హారికలు కూడా అంతేనమ్మా. మీరు కోడళ్ళు కాదు, కూతుళ్ళు. మీ అత్తయ్యది కూడా ఇదే ఫీలింగ్. కాకపోతే ఎంతైనా అత్త కదా, మనమే అర్థం చేసుకోవాలి. అభికి పెళ్ళైతే చాలు అనుకున్నారు. అయిపోయాక వసుని దగ్గరికి తీసుకోలేకపోతున్నారు. వసు నాకంటే మంచిది మావయ్య. ఒక కోడలిగా తోటి కోడలి గురించి ఎంత బాగా చెప్తున్నావమ్మా. నీలాంటి అక్కుండగా
వసుకి ఏం కాదు. దగ్గరుండి తనని జాగ్రత్తగా చూసుకో. తనని ఈ 3 రోజులు జాగ్రత్తగా ఉండమను. అభి ఉండనే ఉన్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం. అలాగే మావయ్య. ఏదైనా జరగరానిది జరిగితే మీరే వసుని కాపాడాలి. సరేనమ్మా.